రామరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. హలో అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నాను రామ్, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. జానకిని ఆఫీస్కి పిలిపించారా? ప్రాజెక్ట్ ఇచ్చారా? నువ్వు చెప్పినట్టుగానే ఈ వాతావరణాన్ని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకే ఈ ఒక్క ప్రాజెక్టే కాకుండా వేరే బ్రాంచెస్కి సంబంధించిన అన్ని ప్రాజెక్ట్స్ని జానకే ఇద్దామనుకుంటున్నాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కాదు రామ్, జానకిని పరిచయం చేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు రికమెండ్ చేయకపోతే మంచి డిజైనర్ని మిస్ అయి ఉండేవాణ్ణి. కంపెనీ అడ్మినిస్ట్రేటర్గా కాకుండా మీ అంకులుగా ఒక మాట చెప్తాను. చెప్పండి అంకుల్. జానకి నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. త్వరలో నీ లవ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ అంకుల్. అమ్మని అన్నయ్యని అడిగినట్టు చెప్పు. అలాగే అంకుల్. ఓకే, బాయ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ అంకుల్. బాయ్. ఎస్. అక్క అక్క అక్క, నువ్వు ఇక్కడున్నావా? జాను, ఏమైంది? జాను, మగా, జాను, మగా రా. మగా, అరే త్వరగా రా. ఏమైంది? మగా, నేను చాలా హ్యాపీగా ఉన్నానక్క. ఏం జరిగింది? ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? ముందే స్వీట్ తిను. మగా, ఇదిగో. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఒక పెద్ద కంపెనీకి ఇంటీరియర్ డిజైనింగ్ ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చిందక్క. అవును, కంగ్రాచులేషన్స్. థాంక్యూ. చార్జర్. కంగ్రాచులేషన్స్ చిన్నమ్మారు. ఇంతకీ కంపెనీ పేరేంటి? వి ఇంటీరియర్ సొల్యూషన్స్ అక్క. ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది. ఇక్కడ గచ్చిబౌలిలో బ్రాంచ్ ఓపెన్ చేశారు. యుఎస్ రిలేటెడ్ కంపెనీ అక్క. ఇన్ని రోజులు ఆశగా ఎదురు చూసినందుకు నీకొచ్చిన మంచి అవకాశం జాను ఇది. అవునక్క, నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఈ ఆఫర్ ఫస్ట్ స్టెప్. డెఫినెట్ గా ఈ ప్రాజెక్ట్ తో నాకు మంచి పేరు వస్తుంది. సో త్వరలోనే నా ఏం ఫుల్ఫిల్ అవుతుందక్క. అంతేకాదక్క, అడ్వాన్స్ కింద చెక్ కూడా ఇచ్చారు. అవునా? ఇంకేం అమ్మాయి గారు, మొదటిసారి పెద్ద కంపెనీని చక్కదిద్దే పని వచ్చింది మీకు. డబ్బులు కూడా ఇచ్చారు. అందరిని పిలిచి పెద్ద పార్టీ ఇద్దాం అమ్మాయి గారు. లేదు మంగా, నేను డబ్బులు సంపాదించాలనుకునేది కార్లు కొనుక్కోడానికో, బిల్డింగ్లు కట్టడానికో, లగ్జరీగా బ్రతకాలనో కాదు. మనకి ఏ లోటు లేదు. ఒకరికొకరం తోడుగా ఉన్నాం. ఏ తోడు లేక, కనీసం తినడానికి తిండి కూడా లేక బాధపడుతున్న ఎంతో మంది అనాథలున్నారు. నేను సంపాదించే ప్రతి రూపాయి వాళ్ళకే డొనేట్ చేయాలి. ఇంటీరియర్ డెకరేటర్ గానే కాదు, వీలైనంతలో వాళ్ళకి అండగా నిలబడాలనేది కూడా నా ఆశయం. నీ మనస్తత్వం నాకు తెలుసు జాను. చాలా సెన్సిటివ్ గా ఆలోచిస్తావు. ఇంత మంచి మనసున్న నువ్వు నా చెల్లివైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. అవును, నాకు తెలియకుండా ఆ కంపెనీకి ప్రొఫైల్ ఎప్పుడు పంపించావు? నేనెక్కడ పంపానక్క? అయినా నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? వాళ్లే ఫోన్ చేసి పిలిచారు, వెళ్ళి కలిశాను, ఓకే అయింది. అదేంటే విచిత్రంగా ఉంది. అంత పెద్ద కంపెనీకి ప్రాజెక్ట్ చేయడానికి ఎంతో మంది పోటీ పడుతుంటే వాళ్ళందరినీ వదిలేసి అప్లై చేయమని నీకు ఫోన్ చేశారంటే ఎవరో నిన్ను స్ట్రాంగ్ గా రికమెండ్ చేసి ఉండాలి. అయ్యుండొచ్చక్క. ఒకవేళ అది నిజమైతే ఆ మహానుభావుడికి థ్యాంక్స్ చెప్పొచ్చు.
పాపం పెద్ద మనిషికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందే, హెల్ప్ చేద్దాం. అమ్మూ, ఈయన ఏమయ్యా అల్లుడు దగ్గరకు వచ్చి కూడా మాట్లాడకుండా పోతున్నావేందయ్యా? అనవసరంగా బైక్ ఆపానే. ఆ, అదేం లేదు మామయ్య గారు, కీసు బండికి పెట్టి మర్చిపోయాను, తెచ్చుకుందామని వెళ్తున్నాను. ఏదో కంగారులో ఉన్నట్టున్నావు. లేదండి, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది. నీ ఇంపార్టెంట్ పని కొంచెం పక్కన పెట్టు. ఫ్లాట్ల దగ్గరికి ఇద్దరు వస్తున్నారు, వెంటనే వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. అసలే వారం రోజుల నుండి వెంటబడుతుంటే ఈ రోజు రావడానికి ఒప్పుకున్నారు. ఈ ఛాన్స్ మిస్ అయిందంటే జీవితంలో వాళ్ళ ఫ్లాట్లు అమ్మలేరు. పెడదాం పదాలుడు. తప్పదా? అస్సలు తప్పదు. ఇక్కడ ఆపలుడు. ఇదేనయ్యా మన వెంచరు అల్లుడు. ఇది వెంచరా? బలహీన వర్గాలకి ఫ్రీగా ఇచ్చే ఇంటి స్థలాల్లా ఉన్నాయి. నీకు అట్టా కనపడిందా? ఎవరికైనా అలా కనపడుతుంది. ఇప్పుడు పార్టీ వస్తుంది, ఎలాగైనా 5-6 ఫ్లాట్లు అంటగట్టాలి. మీరు అంటగట్టుకోండి, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్తాను మామయ్య గారు. ఇదిగో అల్లుడు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తావయ్యా? అది కాదు మామయ్య గారు, నాకు చాలా అర్జెంట్ పని ఒకటి ఉంది, అది చూసుకోవాలి. అదిగో పార్టీ వచ్చేసింది. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. వారం రోజులు బట్టి ప్రయత్నం చేస్తే ఈ రోజు టైం ఇచ్చారు. నాకు ఫ్లాట్లు కొనే ఆలోచన లేదండి, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అలాగే చూడండి, డీటెయిల్స్ వినండి. ఎలాగైనా సరే తప్పకుండా ఫ్లాట్లు కొనాలి. తీసుకుంటామో లేదో తర్వాత, ముందు డీటెయిల్స్ చెప్పండి. ఏమండి, ఈ సైట్ మొత్తం 8 ఎకరాలు, ఒక్కొక్క ఫ్లాట్ వచ్చి 254 చదరపు గజాలు. ఇదిగో మున్సిపల్ పర్మిట్లు, లేఅవుట్లు అన్నీ ఉన్నాయి. ఇదిగో తొందరలోనే అపార్ట్మెంట్స్, విల్లాలు కట్టబోతున్నారు. ఇవన్నీ అందరు చెప్పే విషయాలే, ఏదైనా కొత్త విషయాలు ఉంటే చెప్పండి. ఇక్కడి నుంచి సిటీ వ్యూ చూస్తే చాలా అందంగా కనిపిస్తుందయ్యా. అందంగా కనపడటానికి అదేమన్నా కత్రినా కైఫా? ఇక్కడ ఫ్లాట్లు కొంటే చల్లటి గాలి వస్తుందండి. చల్లగాలి ఏసీ పెట్టుకున్నా వస్తది. ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ ఉంటుందండి. చూస్తేనే తెలుస్తుంది ఫ్రీగా పొల్యూషన్ వస్తుందని. ఈ ఏరియా డెవలప్ అయిన తర్వాత ఇక్కడ పొల్యూషన్ ఉంటది, అప్పుడేం చేస్తావు? ఏం చెప్పినా వినేటట్లేదే. వీళ్ళకి ఫ్లాట్లు ఎలా అమ్మాలి? మామయ్య గారు ఒక్క నిమిషం. హలో సార్, నా పేరు రామ్. చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, పక్క వస్తారా? చూడండి సార్, ఫ్లాట్ బిజినెస్ చేసే మాలాంటి వాళ్ళకి అఫీషియల్గా కొన్ని న్యూస్ వస్తూ ఉంటాయి. మాకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి మీరు చెప్పేది నిజమా? కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి. లేట్ చేస్తే మంచి అవకాశం కోల్పోతారు, ఆ తర్వాత మీ ఇష్టం. ఫ్యూచర్లో డెవలప్ అయిందంటే మేము మాత్రం ఎందుకు కాదనుకుంటాం? మేమిద్దరం చెరో 2 ఫ్లాట్లు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. కానీ ఇంకో విషయం అండి, 2 ఫ్లాట్లు అనుకోండి, డిస్కౌంట్ 10% వస్తుంది. అదే చెరో 4 ఫ్లాట్లు తీసుకున్నారనుకోండి, ఒక్కో ఫ్లాట్కి 15% డిస్కౌంట్ వస్తుంది. మేమిద్దరం చెరో 5 ఫ్లాట్లు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ విషయం ఆయనతో చెప్పండి. ఏమండి ప్లీజ్, ఎలాగైనా ఒక్క ఫ్లాట్ తీసుకోండి. ఒక్క ఫ్లాట్ ఏంటి సార్? రాము గారు చెప్పింది మాకు బాగా నచ్చింది, మొత్తం 10 ఫ్లాట్లు కొంటున్నాం. థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ ఒక వారం రోజుల్లో ఇస్తారా? ఇప్పుడే ఇస్తాం సార్. చెక్ బుక్ ఇవ్వు. ఓకే సార్, వస్తాం.
ఒరే అల్లుడు హ్మ్? 2 ఫ్లాట్లు అమ్మటానికి నేను ఎన్ని రకాలుగా చెప్పినా నా మాట వినలేదు. ఓ కుష్టి రోగులా, ఓ బిచ్చగాడిగా నన్ను చూశారు. నువ్వేం చెప్పావయ్యా? త్వరలోనే ఇక్కడ స్టీల్ ప్లాంట్ పడి రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పాను. స్టీల్ ప్లాంట్ వైజాగ్లో కదయ్యా ఉంది. ఇక్కడ పడకూడదని రూల్ ఏమైనా ఉందా? వస్తుందంటావా? ఏమో, ఎవడు తెలుసు? ఆహా. ఇలాంటి వాళ్ళందరూ బ్లాక్ మనీని ఇన్వెస్ట్ చేసి ప్రాపర్టీని పెంచుకోవాలని చూస్తారు. 1 yearలో రేట్లు పెరుగుతాయని చెప్పగానే ఒప్పేసుకున్నారు. అబ్బబ్బబ్బా, ఏం తెలివితే అట్లా అల్లుడు. నిన్ను గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకో. ఎలాగైనా సరే జానుని కలవాలి. మావి గారు, ఆ, మీరు నన్ను మరీ ఎక్కువగా పొగిడేస్తున్నారండి. ఏదో ఫ్లాట్లు అమ్మించాను కదా అని ఇంటి దగ్గర డ్రాప్ చేయలుడు, ఫోన్ చేసి వెళ్ళలుడు అని బలవంతం చేయకండి. ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి. సరే అల్లుడు, నీకంత పనిగా ఉంటే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇదిగో ఈసారి మాత్రం మా ఇంటికి వచ్చి భోజనం చేయాలా? వామ్మో, ఇదేంటి ఇలా షాక్ ఇచ్చాడు? మామయ్య గారు పర్లేదులేండి, పనులు అనేవి ఎప్పుడైనా చేసుకోవచ్చులేండి. పెద్దవారు మీరంత ప్రేమగా పిలుస్తుంటే కాదనకూడదు. వెళ్దాం పదండి. యావయ్యా, పెద్దవాళ్ళంటే నీకు ఎంత గౌరవం. అయితే పదండి. ఒక్క నిమిషం అల్లుడు. హలో మంగా, అయ్యగారు చెప్పండి. చిన్నల్లుడు గారు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు. చికెన్ ఫ్రై, చేపల పులుసు, మటన్ కర్రీ అన్ని బ్రహ్మాండంగా చేసి ఉంచు. అలాగే అయ్యగారు. హలో పదాలుడు, ఇక లాగించు. అలాగే మామయ్య గారు. ఏంటే మంగా తెగ ఆలోచిస్తూ గాల్లో లెక్కలేస్తున్నావు? ఏం లేదమ్మాయి గారు, చిన్నల్లుడిని భోజనానికి తీసుకొస్తానని అయ్యగారు ఫోన్ చేసి చెప్పారు. చిన్నల్లుడంటే ఎవరండి? నాకు తెలియక అడుగుతున్నాను. చిన్నమ్మాయి గారికి సంబంధం ఏం చూసారా? నాకు తెలిసి చిన్నల్లుడంటే రామ్ అయి ఉంటాడు. వాళ్ళిద్దరు ఎక్కడ కలిసి ఉంటారు అమ్మాయి గారు? అబ్బా, ఏంటి నీ డౌట్లు? నాకు మాత్రం ఏం తెలుసు? నాన్నతో ఫోన్లో మాట్లాడింది నువ్వే కదా. ఈ డౌట్లేవో నాన్నని అడగొచ్చు కదా. అడుగుదామని అనుకున్నానండి, ఈ లోపే ఫోన్ కట్ చేశారు. సర్లే, వాళ్ళు వచ్చాక విషయం ఎలాగో తెలుస్తుంది కదా. నువ్వు వెళ్ళి ఆ వంట పనిది చూడు. నీ డౌట్లతో చంపేస్తున్నావు. అమ్మో, చోటనే కదా సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే పిశాచులతోటి నిటలేక్షనుండు. బాగుంది గురువుగారు, పద్యాలు పాడుతూ హాయిగా పడుకున్నారు. రాబోయ్ రా. ఏమిటి సంగతులు? మీరు భయాన్ని కవర్ చేసుకోవడానికి కాటిసీను పద్యాలు పాడుతున్నారు. వాడేమో నక్షత్రకుల్లా మన వెంటే పడుతున్నాడు. ఈసారి వాడి కంట పడితే మనం కూడా కాటికి పోవాల్సిందే. నా పరిస్థితి మరీ దారుణంగా ఉందండి. మిమ్మల్ని నమ్ముకునే బదులు మన ఊళ్ళో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చున్నా జీవితం బ్రహ్మాండంగా ఉండేది. దాని కింద కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకునేవాడిని. మీ వల్ల వీధుల పాలు కావడమే కాకుండా ప్రతి క్షణం భయపడుతూ బతకాల్సి వస్తోందండి. నోరు మూయరా అప్రాచుడా. ఇంతకు ముందు నేను 3 గృహప్రవేశాలు 6 పెళ్లిళ్ళు చేసేటప్పుడు గురువు గారు అని వెంటబడి తిరిగేవాడివి. ఇప్పుడు నా రోజులు బాగోక నేను ఖాళీగా ఉంటే నాకు తోడుగా ఉండాల్సింది పోయి వెధవది ఊరవతలు ఉన్న మర్రి చెట్టుతో నన్ను పోలుస్తావా? మీ కష్టాలు రాలేదండి, వెంటపడి మరీ ఏం చేయాలో తెలియక మూట కట్టుకు మరీ తెచ్చుకున్నారు. అయినా దీనికి మేమేం చేస్తామండి? చాలే ఓయ్. ఒరే గురునాథం, ఆ నీచుడికి భయపడి 2 రోజుల నుంచి ఇల్లు కదలలేదు. ఇద్దరం కలిసి ఒకసారి ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి ఆ మాట ఈ మాట చెప్పి కొద్ది గొప్ప కమిషన్ తెచ్చుకుందాంరా. ఎలాగూ అబ్బాయి తరఫు వాళ్ళు కమిషన్ ఇవ్వనన్నారు. వీలున్నంత వరకు వీళ్ళ దగ్గరే లాగాలి. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు అన్నట్టు ఎంత చెప్పినా మీ బుద్ధి మాత్రం మారదండి. ఉన్న చోట ప్రశాంతంగా ఉండకుండా మళ్ళీ కొరువుతో తలగొక్కడం ఎందుకండి? అది కాదురా, అక్కడికి వెళ్తే 3 ఉపయోగాలున్నాయి. 1 కమిషను, 2 నిజంగా అమ్మాయి జానకమ్మ మీనాక్షమ్మ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు, 3 ఆ రాక్షసుడు ఆ ఇంటికి రాగలడో లేడో తెలిసిపోతుంది. దానివల్ల మన కొరిగేదేముందండి? ఏం జరిగినా ఆ దేవుడి మీదే భారం వెయ్యొచ్చు. వాడి నుంచి ఆ అమ్మాయిని రక్షించడం మనకుండే శక్తి సరిపోతండి. అలా నిజాన్ని వాళ్ళకి చెప్పి
ఏదో మాట సహాయం చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారో తెలీదు. మరి ఏం చేద్దాం అంటావురా? అదే తెలియటం లేదండి. కానీ ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. ఏమిట్రా అది? సంభావన కక్కుర్తిపడి వెనక ముందు చూసుకోకుండా పెళ్లిళ్ళు జరిపిస్తే అదే మన మెడకు ఉరితాళ్ళ చుట్టుకుని చావును పరిచయం చేస్తుందని మాత్రం బాగా తెలిసొచ్చిందండి. అదే మరి నేను ఏది మాట్లాడినా తిరిగి తిరిగి ఆవు వ్యాసంలాగా మళ్ళీ అక్కడికే వస్తావు. అమ్మో, ఇన్ని రకాల వంటకాలు ఉండేసరికి అన్ని రకాల దేవుళ్ళు కనిపించారు. ఏంటి మంగా చాలా వెరైటీలు వండినట్టున్నా? అవునమ్మాయి గారు, చిన్నల్లుడు గారు వస్తున్నారు కదా మరి. మీ చిన్నల్లుడా? మీరు మరీను మన పెద్దింటికి చిన్నల్లుడు గారు. మన ఇంటికి చిన్నల్లుడా? ఎవరది? ఇంకెవరు? నేనున్నా కదా, మా హూనా. అబ్బా అల్లుడు, నువ్వు నా పక్కనుంటే హుస్సేన్ సాగర్ కూడా ప్లాట్లేసి అమ్మి పారేయనట్టయ్యా. మీరు అలాగే ఫిక్స్ అవ్వండి. ఔటర్ రింగ్ రోడ్ ను కూడా అవుట్ రేట్ గా అమ్మేద్దాం. పదవయ్యా. రామ్ గారు వచ్చేసారు. హాయ్ జాను. నిన్నేనమ్మా. హాయ్. పలుకే బంగారం ఆయన రామదాస్ గారు చెప్తే ఏదో అనుకున్నాను. అల్లుడు, రామదాస్ అంటే గుర్తొచ్చింది. రామదాస్ అనే రియల్టర్ నాకు బెస్ట్ ఫ్రెండ్. కోల్కొండ ఏరియాలో వెంచర్ వేస్తే 2 ఏళ్ళు ఆగితే రెట్టింపు రేట్ వస్తుందయ్యా. ఓ లుక్ వేద్దామా? నీ పంచులు పంచర్లు గాను. లుక్కేండి మామయ్య గారు, మొత్తం చెక్కేద్దాం. అమ్మా జాను, అక్కేదమ్మా? లోపలుంది నాన్న. అక్క అక్క వస్తున్నా. హాయ్ రా. హాయ్ వదినా. అన్నయ్య బాగున్నాడు. నేనేమి నిన్ను అడగలేదే. చెబితే బాగుంటుందని చెప్పాను. కావలసిన వాళ్ళ గురించి తలుచుకోవటంలో అదో ఆనందం ఉంటుంది కదా. చాలే కూర్చో, భోంచేద్దాం. రారుడు కూర్చో. మీరు భోంచేయండి, నేను తర్వాత చేస్తాను. ఏమమ్మా? నాకు పెద్దగా ఆకలి వేయడం లేదు. కొన్ని చిన్నగా ఆకలిస్తే మా అందరితో కలిస్తేనండి. అందరు కలిసి ఫోన్ చేస్తే తృప్తిగా ఉంటుంది. నేను ఇందాకే టిఫిన్ తిన్నాను. చూడమ్మా, చిన్నల్లుడు భోజనానికి వచ్చినప్పుడు చిన్నమ్మాయి తినలేదు అన్న మాట రాకూడదు. జాను కూర్చో. కూర్చో జాను. థ్యాంక్ యూ. ఆహా, వాసన అదిరిపోతుంది. బెండకాయ కూర అదిరిపోయింది. అది బెండకాయ కాదు బాబు, వంకాయ. ఓ, స్పెషల్ చికెన్. అది మటన్ ముక్కలు బాబు. మటన్ ముక్కలు పెద్దగా ఉంటేను. మీరు వస్తున్నారని అలా వండా. అల్లం పచ్చడి ఎలా ఉంది? ఓహో, అద్భుతం. కాకపోతే ఇందులో కొంచెం అల్లం ఉంటే ఇంకా బాగుండేది. అవును మంగా, ఏంటి స్పెషల్ ఈరోజు ఇన్ని వెరైటీస్ చేసావు? నేనే వండించానమ్మా. దేనికి నాన్న? మన చిన్నల్లుడు రాముకు స్పెషల్ ట్రీట్ ఇది. స్పెషల్ ట్రీటా? దేనికి? దేనికంటావేమిటమ్మా, మన రామ్ బుర్ర పాత రసం. మావి గారు, పాత రసం కాదండి, పాదరసం. ఈ మిరియాల రసం చూసి మాట తడబడింది అల్లుడు. రీసెంట్ గా ఒక వెంచర్ వేశాం కదమ్మా, అందులో 10 ఫ్లాట్లు 25 నిమిషాల్లో అమ్మేశాడమ్మా. అవునా? ఆ, నువ్వు చాలా గ్రేట్. ఏమంటావు జాను? ఎవరేమనుకున్నా నా చిల్లనుండి నా పార్ట్నర్ గా ఈ రోజు నుండి ఫిక్స్ చేశా. అల్లుడు, నిన్నెవరో తీవ్రంగా తలుచుకుంటున్నారయ్యా. అవును మామయ్య గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. జాను మెల్లగా, నిన్ను ఎవరో తలుచుకుంటున్నారే. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఇద్దరికి ఒకేసారి పూల మారటం కదా వదినా? ఏం కాదు, దగ్గు తుమ్ములాగా ఇది అంతే. జాను గారు, మీకు సంగతి తెలుసా? ఆవలంతకి అన్నయ్య ఉండడు, తుమ్ముకి తమ్ముడు ఉండడు, అలాగే కుల మారటానికి పిన్ని కూడా ఉండదు. అంటే